హలో ఫ్రెండ్స్, భక్తునికి పూజ చేయడం ఇబ్బంది అవుతుందని సోమవారం పెద్దగుట్టపై నుండి చిన్నగుట్టపైకి దిగి వచ్చిన శ్రీ స్వయంభూ బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి. మనం ఇక్కడ నుండి ధర్మపూర్ నుండి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళి లెఫ్ట్ వెళ్తుంటే నెక్స్ట్ ఫస్ట్ విలేజ్ నక్కలపాట, ఆ తర్వాత దోనూరు వస్తుంది. దోనూరు తర్వాత విలేజ్ బీర్పూర్. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తుంటే ఊరు ఎండింగ్ లో కమాన్ కనబడుతుంది. కమాన్ నుంచి వెళ్ళి లోపలికి వెళ్తుంటే సోమవారి టెంపుల్ కి ఇది కమాన్. ఇక్కడ నుండి గుట్టపైకి వెళ్ళడానికి టెంపుల్ వరకు వెహికల్ అనేది వెళ్తుంది. ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మనకు చూస్తే కనబడుతుంది పైన టెంపుల్ అనేది కనబడుతుంది. గుట్ట పైన ఇదండి పచ్చటి వాతావరణం చాలా బాగుంటుంది. ఇది మెట్ల మార్గం. నా అంచనా ప్రకారం ఒక 300కు పైగా మెట్లు ఉంటాయి. ఇక్కడ స్థల పురాణం అనేది తుంగూరు, నర్సంపల్లె, బీర్పూర్, నేరెళ్ళ 4 గ్రామాలతో ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తుంటే మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ లో ఉత్తర దూరం కనబడుతుంది. ఇది ప్రత్యేకమైన రోజుల్లో మాత్రం ఓపెన్ చేస్తారు. ఇది టెంపుల్ వ్యూ అండి. టెంపుల్ ముందే కోనేరు ఉంటుంది. ఇది మనకి కోనేరు వ్యూ స్టార్టింగ్ లో. ఇక్కడ స్థల పురాణం అనేది తమిళనాడులోని శ్రీరంగపట్నానికి చెందిన నమ్మాచార్యునికి స్వామివారి కలలో కనబడి దేశ పర్యటన చేయవలసిందిగా కోరుతారు. నేనైతే ఎక్కడైతే ఆగమంటానో అక్కడే ఆగి నాకు పూజలు అందించవలసిందిగా స్వామివారు నమ్మాచార్యుని కోరుతారు. అలా నమ్మాచార్యులు దేశ పర్యటన చేస్తూ తుంగూరు గ్రామం చేరుకుంటాడు. తుంగూరు గ్రామంలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయంలో నమ్మాచార్యులు విశ్రాంతి తీసుకుంటారు. స్వామివారి కలలో కనబడి ఇక్కడనే ఆగు, నేను ఇక్కడున్న పెద్దగుట్ట పైన వెలిశాను, నాకు పూజలు అందించవలసిందిగా నమ్మాచార్యులను కోరుతారు. నమ్మాచార్యులు వెంటనే మేల్కొని నేరెళ్ళ సామంతరాజు దగ్గరికి వెళ్తారు. సాక్షాత్ దర్శనమిస్తున్న శ్రీ స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి పక్కనే మనకు కనబడేది శివలింగం, శివాలయం ఉంది ఈ గుహలో. ఇక్కడ గుహలో వెలిసిన స్వయంభూలింగం పైన కనబడుతుంది టాప్ లో. ఇది గుహ అండి. ఇది మొత్తం మనకి ఇది ఆలయ ప్రాంగణం అనేది. ఆలయ ప్రాంగణం చాలా బాగుంటుంది. చూస్తే మనకి లైవ్ లో కనబడుతుంది. అలా నమ్మాచార్యులు సామంతరాజును తీసుకొని స్వామివారిని వెతకగా 16 రోజులకి స్వామివారు పెద్దగుట్ట పైన స్వయంభూ దర్శనం ఇస్తారు. స్వామివారికి పూజలు నైవేద్యాలు సమర్పించి తిరిగి ఇంటికి వస్తారు. తెల్లవారి మరునాడు స్వామివారికి పూజలు చేసి నైవేద్యాలు సమర్పించడానికి నమ్మాచార్యులు సామంతరాజు సహాయం కోరగా అతను నిరాకరించడంతో నమ్మాచార్యులు బాధపడుతూ తుంగూరుకి ప్రయాణమవుతాడు. అతను బాధపడుతుండడం గొల్లమల్లవ అనే భక్తురాలు చూసి, అయ్యా మీరు ఎందుకు బాధపడుతున్నారని నమ్మాచార్యుని అడగగా నమ్మాచార్యుడు జరిగిన విషయం చెప్పడంతో, నేను చాలా రోజుల నుంచి వెళ్ళి మేకలు మేపుతున్నాను, ఇక్కడ ప్రతి స్థలం నాకు తెలుసు, నేను వెళ్ళి స్వామివారికి నైవేద్యం సమర్పించమంటావా అని నమ్మాచార్యులను అడగగా నమ్మాచార్యులు సంతోషించి వెళ్ళమంటాడు. అలా మల్లవ్వ పాలు నైవేద్యం బుట్టలో పెట్టుకొని కాలినడకన ప్రయాణం చేస్తూ పెద్దగుట్ట ఎక్కలేక జారి పడుతుంది. పాలు నైవేద్యం కింద పడిపోతాయి. మల్లవ్వ స్వామివారిని భక్తితో తిట్టుకుంటుంది. నీకోసం నేను నైవేద్యం తెస్తుంటే కింద పడేసావు, భవిష్యత్తులో భక్తుల కోరికలు ఎలా నెరవేరుస్తావు అని స్వామివారిని తిట్టుకుంటుంది. అప్పుడు స్వామివారు బాలుని రూపంలో వచ్చి మల్లవ్వకు సపరి మర్యాదలు చేసి, నేను ఈ కొండ నుంచి దగ్గరలో ఉన్న చిన్న కొండకు వస్తున్నాను, వెళ్ళి నమ్మాచార్యులకు చెప్పమంటాడు. మల్లవ్వ తుంగూరుకు వెళ్ళి, అయ్యా నేను కింద పడిపోయాను, ఒక బాలుడు వచ్చి నాకు సపరి మర్యాదలు చేశాడు అని నమ్మాచార్యులకు చెప్తుంది. ఆ బాలుని రూపంలో వచ్చింది ఎవరో కాదు, స్వయంగా స్వామివారే వచ్చారని నమ్మాచార్యులు మల్లవ్వకు చెప్తాడు. వెళ్ళి ఆ కొండపైన చూసేసరికి స్వామివారు విగ్రహ రూపంలో వీరికి దర్శనమిస్తారు. ఇప్పుడు కనబడేది ఈ కొండపైనే స్వామివారు వెలిచారు, చిన్న కొండపైన ఈ లొకేషన్. ఇక్కడ గొల్లతను మేకలు కాస్తున్నాడట. అతని స్వామివారు బాలుని రూపంలో వచ్చి కొన్ని మంచినీళ్ళు అడిగారట. అడిగేసరికి గొల్లతను, నీకు మంచినీళ్ళు కావాలంటే నా మేకలకు కాపలుగా ఉండమని స్వామివారికి చెప్పారు. స్వామివారు సరేనని, నాదొక షరతు, నువ్వు వెనుకకు తిరగకుండా వెళ్ళు అని చెప్తాడు. సరేనని గొల్లతను వెనుకకు తిరగకుండా వెళ్తాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి డౌట్ వచ్చి, ఇక్కడ ఇంత దూరం ఎవరు రారు, ఇతను ఎవరు, ఇది ఏదైనా మాయా అని వచ్చి చూసేసరికి స్వామివారు అదృశ్యమయ్యారు. మేకలను గుహ నుండి బయటకు పంపిస్తే ఆ మేకలు ఒక క్రమ పద్ధతిలో పెద్ద లైన్గా ఉందట. దాన్ని చూసి ఆశ్చర్యపడి వచ్చి నమ్మాచార్యునికి జరిగిన విషయం చెప్పారు. వాళ్ళు వచ్చి కొండపైన చూడగా స్వామివారు వాళ్ళకు విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. అప్పటి నుండి ఇప్పటికీ స్వామివారికి పూజలు చేస్తూ వస్తున్నారు. ఈ ఆలయం 1992లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్ళింది. వేములవాడలో కోడలను కట్టినట్టు ఇక్కడ మేకలను కట్టుట ఆనవాయితీగా వస్తుంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఇక్కడ కొండలపై ఇక్కడ రాయిల్లో ఇలా పెడుతుంటారు. ఇదండి ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ టెంపుల్ లొకేషన్ అనేది పచ్చటి వాతావరణం ఉంటుంది. ఈ చెట్ల మధ్యలో ఈ గుట్ట పైన వెలిసిన శ్రీ స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి. ఈ గుట్ట పైన ఎక్కేటప్పుడు చాలా వ్యూ అనేది చాలా బాగుంటుంది. చూస్తే మనకి లైవ్లో కనబడుతుంది. ఇది అండి చూడండి ఏ విధంగా ఉందో. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అండి. ఇది చాలా బాగుంటుంది. ఈ లొకేషన్ ఇక్కడ కిందికి వచ్చి ఇక్కడ వంటలు చేసుకుంటుంటారు. ఇక్కడ మేకలను కానీ కోళ్ళను కానీ కోస్తారు ఈ కింద. ఇదండి కింద ప్లేస్ అనేది, గుట్ట కింద భాగం ఇది. ఇక్కడ కూడా చాలా చెట్లు ఉంటాయి, చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.